అందరికీ నమస్తే. వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీ హేమ. ఈ రోజుల్లో చాలామందిని వెంటాడుతున్న సమస్య ఊబకాయం. చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిని ఈ సమస్య అనేది వెంటాడుతూ ఉంటుంది. తిన్నా తినకపోయినా, కొంతమంది ఎక్సర్సైజులు చేస్తున్నా, కొంతమంది బద్దకించి కూర్చున్నా ప్రతి ఒక్కరికి ఊబకాయం అనేది అటాక్ అవుతూ ఉంటుంది. అసలు ఈ ఊబకాయం అంటే ఏంటి? ఈ ఊబకాయం వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనివల్ల వచ్చే రోగాలు ఏంటి? అనారోగ్య సమస్యలు ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఊబకాయం ఒక మనిషి బాడీ ఒక మనిషికి ఊబకాయం ఉన్నదన్నది మనం ఎలా తెలుసుకోవాలంటే BMI బాడీ మాస్ ఇండెక్స్ అనేది ఒక టెస్ట్ ఉంటుందన్నమాట. ఈ టెస్ట్ ద్వారా మనము ఊబకాయం ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. ఇది నార్మల్గా 18.5 24.9 ఉందంటే కనుక నార్మల్ ఉందనేసి అర్థము. అలా కాకుండా 25 లేదా 29.9 ఉంటే ఓకే అంటే మనకు ఊబకాయం ఉందని అర్థం అన్నమాట. ఇలా ఊబకాయం ఉందని మనకు తెలిసినప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవచ్చు. లేదు 30 కంటే ఎక్కువ ఉందంటే కనుక మనం డెఫినెట్గా డాక్టర్ అనేది కన్సల్ట్ అవ్వాలి. ఈ టెస్ట్ చేయించుకున్న తర్వాత మనకి ఊబకాయం ఎంత ఉన్నది మనకు క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. సో అసలు ఊబకాయానికి గల కారణాలు ఏంటి, ఊబకాయం ఎలా వస్తుంది, దానికి తగ్గ కారణాలు ఏంటి? అధిక క్యాలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, వైద్య పరిస్థితులు. అధిక క్యాలరీలు తీసుకోవడం అంటే మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో మనం అధికంగా ఎక్కువ తీసుకోవడం వల్ల ఇది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో చెప్తూ ఉంటాం క్యాలరీలు మన బాడీకి సరిపడా క్యాలరీలు తీసుకోవాలి, అలాగనేసి అతిగా తీసుకోకూడదు. ఎక్కువ తీసుకున్నా కూడా ఎఫెక్ట్ అన్నమాట. సో మన బాడీకి ఎంత క్యాలరీ కావాలో అంతే క్యాలరీస్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శారీరక శ్రమ లేకపోవడం. చాలామంది ఎట్లా అంటే తినేస్తారు, తిన్న వెంబటే అట్లీస్ట్ ఒక 5 to 10 minutes కూడా వాకింగ్ చేయరు. తినగానే కూర్చోవడము, ఏదైనా వర్క్ పరంగా కానివ్వాలి. సరే వర్క్ పరంగా అంటే కొంతమందికి ఆఫీస్లో ఉన్న వాళ్ళకి అవుతుంది, అవ్వకపోవచ్చు. కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా కొంచెం బాడీ మీద శ్రద్ధ పెట్టి తిన్న వెంబటే ఒక 5 to 10 minutes వాకింగ్ అనేది చేయాలి. ఇది చాలా మంచిది అన్నమాట. లేదంటే కనుక ఇది కూడా ఒక కారణం అవుతుంది. తినగానే కొంతమందికి బద్ధకం వస్తుంది, పడుకుంటే బాగుంటుంది, కూర్చుంటే బాగుంటుంది అన్న ఫీల్ వస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. తిన్న వెంబటే 10 to 5 minutes లేదా ఒక 20 minutes ఇట్లా వాకింగ్ అనేది, జస్ట్ వాకింగ్ నడవడమే, అట్లా చేసినా కూడా మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి జన్యుపరమైన కారణాలు. ఇవి కొంతమందికి ఏంటంటే పాపం వాళ్ళు ఫుడ్ తక్కువ తింటారు, ఎక్సర్సైజులు చేస్తారు, అన్నీ ఉంటాయి, అయినా కూడా వాళ్ళ బాడీ ఎట్లా అంటే చబ్బీగా మంచి దట్టంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి జన్యుపరంగా ఉంటుందన్నమాట. ఫ్యామిలీ తరతరాల నుంచి అది కొంతమందికి వస్తూ ఉంటుంది. పాపం అది వాళ్ళ సమస్య కాదు, అది ఇదొకటి ప్రాబ్లం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జీవనశైలి. ఇప్పుడు మనం జీవనశైలి ఎట్లా ఉంటుంది, ఈ బయట ఫుడ్ స్నాక్స్ కానివ్వండి, పిజ్జాలు, బర్గర్లు, ఇక రకరకాల ఫుడ్స్ వచ్చేసినాయి. ఒకప్పుడు మన ఇండియన్ ఫుడ్డే ఉండేది. ఎట్లా అంటే అన్నము, ఈ టిఫిన్స్, ఇడ్లీ, దోశ ఇట్లా ఉండేది. కానీ ఇప్పుడంతా పిజ్జా, బర్గర్లు, మొత్తం చైనీస్ రెస్టారెంట్లు అంట, ఇటలీ రెస్టారెంట్స్ అని ఇక రకరకాల అన్నీ వచ్చేసినాయి. దీంట్లో చీజులు, బటర్ ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి. వీటి వల్ల కూడా ఊబకాయం అనేది మెయిన్ పెద్దవాళ్ళకన్నా పిల్లలకి ఎక్కువైపోతుంది. పిల్లలు కూడా ఏదన్నా అడగగానే మనం కొనిచ్చేస్తాం వాళ్ళకి. నాకు బర్గర్ కావాలంటే బర్గర్, పిజ్జా కావాలంటే పిజ్జా మనం కొనిచ్చేస్తాం. వాళ్ళు తినడం వల్ల ఇది పెద్దవాళ్ళకన్నా పిల్లల్లోనే ఎక్కువ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేయడం మంచిది. వైద్య పరిస్థితులు కొంతమంది ఎట్లా అంటే కొంతమంది లావ్ అయిపోతున్నాం అనేసి ఫస్ట్ కొంతమంది మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ మెడిసిన్స్ మీరు తీసుకున్నంతసేపు మంచిగా ఉంటారు. ఇన్ కేస్ అవి ఎప్పుడైతే ఆపేస్తారో అప్పటి నుంచి మీరు హెవీ బాడీ అయిపోతుంది అన్నమాట. మనకి ఎట్లా అంటే ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళినంతసేపు ఒక పర్సన్ మంచి ఫిట్గా మంచిగా ఉంటారు. అది కంటిన్యూ చేస్తేనే బాగుంటారు. అది ఎప్పుడైతే ఆపేస్తారో ఒక బెలూన్కి గాలి కొడితే ఎట్లా అయిపోతారో అంత లావ్ అయిపోతారు అన్నమాట. అట్లా మనం కొన్ని మెడిసిన్స్ తీసుకుంటూ ఉంటారు, సన్నంగా అవడానికో లేకపోతే కొంతమంది అందంగా కనిపించడానికి, దేనికో దానికి మెడిసిన్స్ తీసుకుంటారు. ఇది కూడా చాలా తప్పు మాట. ఇవి మీకు చూపిస్తాము కారణాలు. ఇవో కారణాలు: అధిక క్యాలరీలు వినియోగం, శారీరక శ్రమ లేకపోవడం, హార్మోన్ల
సమతులిత, సామాజిక మరియు ఆర్థిక కారణాలు, నిద్రలేమి అంటే నిద్ర లేకపోవడం, సరిగ్గా పడుకోకపోయినా కూడా ఊబకాయం అనేది వస్తుంది. సో టైం టు టైం పడుకోవాలి. మనం ఎప్పుడైనా సరే 7 అవర్స్ పక్కా 7 అవర్స్ 8 అవర్స్ అంటే ఇంకా మంచిది. లేదు మాకు 8 అవర్స్ కుదరదు అనుకున్నప్పుడు 7 అవర్స్ అన్నా డెఫినెట్గా మనకి విశ్రాంతి, మన బాడీకి చాలా రెస్ట్ అవసరము. సో మన బాడీకి రెస్ట్ ఇవ్వాలన్నమాట. 7 అవర్స్ పడుకోవాలి. మానసిక ఒత్తిడి ఎక్కువ మనం స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాం. ఆఫీస్ పరంగా కానివ్వండి, ఇంట్లో పరంగా కానివ్వండి, చాలా ఎక్కువ ఆలోచించేస్తూ ఉంటాము, స్ట్రెస్ తీసుకుంటూ ఉంటాము. అదొకటి. కొన్ని మందులు వాడడం వల్ల, చెప్పాను కదా ఇందాక మీకు, ఏవైతే మనం తీసుకుంటున్నామో కొంతమంది బాడీ పరంగా కొంచెం హెల్తీగా ఉండడానికి తీసుకుంటూ ఉంటారు. అదొకటి. జన్యుపరమైన కారణాలు చెప్పాను కదా, మన తాతల కాలం నుంచి తాతల కాలం నుంచి వస్తూ ఉంటుందనేసి అదొకటి మాట. నెక్స్ట్ ఇట్ల లక్షణాలు ఎలా ఉంటాయి. ఇప్పుడు మనకు ఊబకాయం వస్తే కనుక దాని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బరువు పెరుగుదల, శ్వాస ఆడకపోవడం, అలసట, కీళ్ళ నొప్పులు, గురక, చర్మ సమస్యలు, మెడ వెనకాల గజ్జలు, చంకలు. ఓకేనా, చెప్తాను మీకు. బరువు పెరుగుదల సాధారణంగా ఫస్ట్ మంచిగా కనిపిస్తాం, తర్వాత ఈ ఊబకాయం స్టార్ట్ అయిందంటే పొట్టి ఇట్లా ముందుకు రావడం, ఇక లావ్ అవుతూనే ఉంటాం మనం. నెక్స్ట్ శ్వాస ఆడకపోవడం, ఒక 10 అడుగులు వేసేసరికి ఆవేశం వస్తుంది, ఒక ఫ్లోర్ ఎక్కేసరికి కూడా మనకి అలసట ఎక్కువైపోతుంది, ఆవేశం అయిపోతుంది. మన ఫ్రెండ్ గాడేమో స్పీడ్గా వెళ్ళిపోతాడు, మనం వెళ్ళలేము. అట్లా వాళ్ళకున్న ఎనర్జీ కూడా మనకి ఉండదన్నమాట. అలా ఉంటే అలసట, ఎక్కువ పని చేయలేం. ఒకప్పుడు పని చేసి మంచిగా ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమన్నా ఒక పని చేయాలంటే అలసట అనేది స్టార్ట్ అవుతుంది. కీళ్ళ నొప్పులు, ఎక్కువసేపు నుంచోలేకపోవడము, గురక, నిదట్లో గురక వస్తూ ఉంటుంది, శ్వాస ఆడక గురక వస్తుంది మనకి. నెక్స్ట్ చర్మ సమస్యలు, మెడ వెనకాల గజ్జలు, చంకలు. ఈ మెడ వెనకాల ఏదైతే ఉందో ఇక్కడ మొత్తం నల్లగా అయిపోతుంది అన్నమాట. ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది మొత్తం. ఈ ఇన్ఫెక్షన్ రావడం వల్ల మొత్తం మెడ దగ్గర, చంకల దగ్గర, గజ్జల దగ్గర మనకి నల్లగా అయిపోతుంది. అది ఎవరికైనా కూడా మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ చాలా ఫ్యాట్గా ఉన్న వాళ్ళకి మెడ అంతా నల్లగా ఉంటుంది. మెడ దగ్గర నల్లగా ఉంటుంది. మనం ఈ బాడీ పార్ట్స్ మనం ఇవన్నీ ఎంత క్లియర్గా చూడం కానీ మెడ అనేది మనకు నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది. సో అధిక బరువు, ఊబకాయం ఉండి అధిక బరువు ఉన్న వాళ్ళకి మెడ ఏదైతే ఉందో మెడ దగ్గర ఎవరైనా సరే అబ్జర్వ్ చేయండి, నల్లగా ఉంటుంది. అలా ఉందంటే కనుక వాళ్ళు చాలా ఎఫెక్ట్ అది. దీని ఒకసారి ఇవి లక్షణాలు కూడా మనం చూద్దాము. లక్షణాలు ఇదిగో చెప్పినాను కదా లక్షణాలు: అలసట, కీళ్ళ నొప్పులు, గురక, అధికంగా చెమట పట్టడం, గణనీయమైన బరువు పెరగడం, ఎక్కువ బరువు పెరిగిపోవడం, శ్వాస ఆడకపోవడము. కనిపిస్తుందా మీకు? చర్మ సమస్యలు, మానసిక సమస్యలు చెప్పాను కదా, ఇవి కూడా ఒకలాంటి లక్షణాలే ఊబకాయానికి. అలసట, మనము అనుకుంటున్న ఎనర్జీ లేదు, నాకు ఎనర్జీ అయిపోయింది అనేసి, అది కూడా ఒక ఊబకాయంలో ఒక పార్ట్ ఏమాట. సో దీనికి మనమేమో ఈ లక్షణాల వల్ల, ఈ లక్షణాలు ఉన్న పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి వచ్చే సమస్యలు అన్నమాట. ఊబకాయం ఉన్న వాళ్ళకి వచ్చే సమస్యలు ఏంటి, హెల్త్ పరంగా వచ్చే సమస్యలు: మధుమేహం అంటే షుగర్, గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు, సిపెపిల్స్ అంటే ఇది నిదట్లోనే ఒక హార్ట్ స్ట్రోక్ లాంటిది అన్నమాట, యాంటీ లివర్ డిసీడ్స్, పిత్రోశయంలో రాళ్ళు, గర్భధారణ సమస్యలు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది ఫేస్ చేస్తున్నారు గర్భధారణ సమస్యలు. సో ఇదిగో మధుమేహం వస్తుంది, గుండె జబ్బులు, పక్షవాతం, కొన్ని రకాల క్యాన్సర్లు. ఇందాక మీకు నేను చెప్పాను కదా, ఈ బ్లాక్నెస్ ఏదైతే మెడ దగ్గర మనకు నల్లగా అయిపోతుంది అంటారు చూసారా, ఇది కూడా దాని కిందకు వస్తుంది. యాంటీ లివర్ డిసీజెస్ వస్తాయంట. పిత్రాశయంలో రాళ్ళు ఏవైతే స్టోన్స్ ఉంటాయో అవి వస్తాయి. గర్భధారణ సమస్యలు. ఇప్పుడు గర్భధారణ సమస్యలు ఎందుకంటే ఊబకాయం ఉన్న వాళ్ళు, అంటే లావుగా అయిపోయామనుకోండి పీసీఓడి అటాక్ అవుతుంది. అలా పీసీఓడి వచ్చిందనుకోండి మనకి రెగ్యులర్గా అవ్వాల్సిన పీరియడ్స్ ఏవైతే ఉన్నాయో ఇర్రెగ్యులర్స్ అయిపోతాయి. ఎట్లా అంటే ప్రతి అమ్మాయికి ఎవ్రీ మంత్ ఒక టైం ఉంటుంది, పీరియడ్స్ టైం ఉంటుంది. అట్లా కాకుండా ఒక 1 మంత్ స్కిప్ అయ్యి నెక్స్ట్ మంత్ వచ్చిందనుకోండి, ఏదో చిన్న సమస్య అనుకోవచ్చు. అట్లా కాకుండా 2 మంత్స్కి 3 మంత్స్కి వచ్చిందనుకోండి, దాన్నే మనం పీసీఓడి అంటాం అన్నమాట. అలా మనకి బ్లడ్ ఏదైతే మాలో ఇది లేడీస్లో ఉన్న చెడు బ్లడ్ ఏదైతే ఉందో అది బయటకు వెళ్ళిపోవడం కూడా వాళ్ళకి
ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక ఎగ్ రిలీజ్ అవ్వాలంటే ఆ బ్లడ్ అనేది బయటకు వెళ్ళిపోవాలి, లేదంటే ఎగ్స్ రిలీజ్ అవ్వవు, ఇంకో గర్భధారణ సమస్యలు వస్తూ ఉంటాయి. ఇక అట్లా ఎగ్స్ రిలీజ్ కానప్పుడు పిల్లలు పుట్టడం కూడా ఇబ్బంది అయిపోతుంది. చాలామంది అమ్మాయిలు ఫేస్ చేస్తున్న సమస్య ఇదేమాట. ఊబకాయం ఉన్న వాళ్ళు కూడా గర్భధారణ సమస్యలు ఉంటాయి. ఈ గర్భధారణ సమస్యలు చెప్పాను కదా, పీరియడ్స్ రాకపోవడము, పీసీఓడి అటాక్ అవ్వడము, దీనివల్ల పిల్లలు పుట్టకపోవడం అన్నమాట. దీని ఒకసారి ఇమేజెస్ చూద్దాం మనం. ఇదిగో మధుమేహం, గుండె జబ్బులు, పిల్సాపిల్, మూత్రాశయంలో రాళ్ళు, కీళ్ళ నొప్పులు, యాంటీ లివర్ డిసీజ్, గర్భధారణ సమస్యలు ఇవి మాట. ఇవన్నీ వస్తాయి సమస్యలు. ఇది గర్భధారణ సమస్యలు చెప్పాను కదా మీకు కిందడ, పీసీఓడి ఇది. సో ఈ సమస్యలన్నీ ఉంటాయి మీకు. ఫస్ట్ నుంచి చూపిస్తాను మీకు ఒక్కసారి. ఈ టెస్ట్ బిఎంఐ బాడీ మసాజ్ ఇంటెక్స్ ఏదైతే ఉందో అది చేసుకుంటే మనకి ఎంత ఊబకాయం మనకు ఉందా లేదా అనేది ఇలా తెలుస్తుంది మనకి. ఇలా ఉన్నప్పుడు దీని కారణాలు ఎలా ఉంటాయి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి కారణాలు ఉంటే అధిక క్యాలరీలు తీసుకోవడం, శారీరక శ్రమ లేకపోవడం, జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, వైద్య పరిస్థితులు. నెక్స్ట్ వచ్చేసి లక్షణాలు ఎలా ఉంటాయి కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. బరువు పెరుగుదల, శ్వాస ఆడకపోవడం, అలసట, కీళ్ళ నొప్పులు, గురక, చర్మ సమస్యలు. దీనికి ఇవి సమస్యలు, అవి లక్షణాలు, ఇవి సమస్యలు. ఇవి కూడా నేను మీకు చూపించాను. సో ఇవన్నిటికి మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యేంతకు ముందే మనం కొన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను మీకు కింద చూపించాను కదా, ఇది 29.9 అంటే ఓకే, కొంచెం మనకి ఊబకాయం వచ్చిందని మనకి సింటమ్స్ తెలిసినప్పుడు కానివ్వండి, లేకపోతే 80.5, 24.9 ఇట్లా ఉన్నప్పుడు మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. డాక్టర్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్టు మన ఆరోగ్యం మన చేతుల్లో మనం ఉంచుకోవాలంటే మనం ఏమేమి చేయాలనేది, దీనికి నివారణ మార్గాలు ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. పండ్లు, కూరగాయలు, ఫ్రూట్స్, కూరగాయలు ఎక్కువ మనము పళ్ళు ఎక్కువ మనం అంత ఇంట్రెస్ట్ పెట్టాం. ఫ్రూట్స్ ఎక్కువ అన్నీ ఇప్పుడు మనకి అన్నీ అవైలబుల్లో ఉంటున్నాయి. ప్రతి ఫ్రూటు వేరే కంట్రీస్ నుంచి కూడా మనకి ఇప్పుడు ప్రతి ఫ్రూట్స్ మనకి అవైలబుల్లో ఉంటున్నాయి. ప్రతి ఒక్క ఫ్రూట్ అని ఏదైతే ఉందో అది కొన్ని మనకి మా ఆరోగ్యానికి కూడా పనికొచ్చే ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. ఇక కూరగాయల విషయానికి వచ్చేసరికి ఆకుకూరలు కానివ్వండి, లేదంటే పీచు పదార్థాలు ఉండే కూరగాయలు ఏవైతే ఉన్నాయో అవి కానివ్వండి, తృణ ధాన్యాలు ఇవి ఉంటాయి కదండి, కొర్రలు, సజ్జలు, ఇంకా రాగులు, ఇవేవైతే ఉన్నాయో అవి మనకు తెలుసు. మన పూర్వీకులు ఎట్లా అంటే సజ్జలు ఉంటాయి, సజ్జలతోటి అన్నం వండుకునేది, రాగులతో రాగి జావ కానివ్వండి, రాగి ముద్ద కానివ్వండి. ఇవి అప్పుడు మనం అనుకుంటున్నాం వైట్ రైస్ అనేది మన తాతల కాలం నుంచి ఉందనేసి. వైట్ రైస్ ఉన్నది కానీ అప్పుడు అంతున్న ఇప్పుడు మనం తినేంత అధికంగా అప్పుడు లేదు. అప్పట్లో ఎక్కువ ఈ సజ్జలు, రాగులు, జొన్నలు అన్నము, ఇవే తినేవారు. తర్వాత అవి తక్కువైపోయినాయి. మనకి వైట్ రైస్ అనేది ఎక్కువైపోయింది అన్నమాట. ఇంకా వ్యాయామం, నడక, శారీరక శ్రమ. నేను ఇందాక చెప్పాను కదా, ప్రతి మనిషి అన్నం తిన్న తర్వాత ఒక 5 to 20 లేదంటే 5 to 10 minutes, 10 to 15 minutes ఎవ్రీవన్ వాకింగ్ చేయాలండి. తినేసి కూర్చోవడం కాదు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో కానీ మనకి ఇంట్లో ఉన్న కొంతమంది హౌస్ వైఫ్లు కానివ్వండి, లేకపోతే విలేజ్లో ఉన్న వాళ్ళు కూడా చూడండి ఎంత హెల్దీగా ఉంటారు. ఎందుకు ఉంటారు వాళ్ళు ఎంత హెల్దీగా? వాళ్ళు ఇంట్లో చేసేదే ఒక ఎక్సర్సైజ్. ఆ గిన్నెలు తోమేది కానివ్వండి, ఇల్లు ఊడ్చేది, బట్టలు ఉతికేది, ఇంట్లో వంట చేసేది, అది కూడా వాళ్ళకి ఒక ఎక్సర్సైజే. తినగానే వాళ్ళు పడుకోరు. తినగానే నెక్స్ట్ ఏం పని ఉంది ఆ పని చేస్తారు. లేకపోతే నెక్స్ట్ తినగానే మధ్యాహ్నానికి ఏం చేయాలి, లేకపోతే పిల్లలకి స్నాక్స్ ఏమి ఉండాలి, ఈ ఆలోచనలతో ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎంత హెల్దీగా ఉంటారు. అదే మనం సిటీలోకి వచ్చేసరికి ఈ జాబులు చేసుకునే వాళ్ళని ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళు కొంచెం చూడడానికి మంచిగా కనిపించినా కూడా వాళ్ళ లోపల కూడా అలసట కానివ్వండి, కీళ్ళ నొప్పులు కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు సిస్టమ్స్ దగ్గర కూర్చునో, లేకపోతే ఈ వర్క్ టెన్షన్ వల్ల, వీటి వల్ల వాళ్ళు పైకి అట్లా కనిపించినా కూడా వాళ్ళ లోపల వాళ్ళకి ఉండేటి వాళ్ళకు ఉంటూనే ఉంటాయి. సో ప్రతి ఒక్కళ్ళు కూడా
వ్యాయామం, లేదంటే చాలామందికి జిమ్కి వెళ్ళడానికి కుదరదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే వాకింగ్, ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లెగ్గానే ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేయడం, లేదా తిన్న తర్వాత వాకింగ్ చేయడం, ఈవినింగ్ వాకింగ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఒత్తిడి తగ్గించుకోవడం. ఒత్తిడి ఇందాక మీకు చెప్పాను కదా, ఎక్కువ టెన్షన్ పడిపోకూడదు. మనకు టెన్షన్ కొంతమంది అనుకుంటారు ఇన్ని టెన్షన్, అంటే ఎవరన్నా ఉంటే ఇంత లావు ఉన్నారనుకోండి, ఇన్ని టెన్షన్ పెట్టుకుని కూడా నువ్వు ఎందుకు ఇంత లావు అయిపోతున్నావు, నీకు ఏ బెంగా లేదా అనేసి. అట్లా కాదండి, మనం ఎక్కువ ఒత్తిడి తీసుకున్నా కూడా బాడీకి రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉండక ఈ ఊబకాయం అనేది వస్తుంది. ఈ ఒత్తిడి వల్ల కూడా ఊబకాయం వస్తుందన్నమాట. తగినంత నిద్ర లేకపోవడం, అది కూడా ఇందాక చెప్పాను నేను. ప్రతి ఒక్కళ్ళు 8 గంటలు కుదరకపోతే 7 అవర్స్ అన్నా సరే పడుకోవాలి. మన బాడీకి రెస్ట్ చాలా అవసరం. ఎందుకంటే మార్నింగ్ 6 నుంచి మళ్ళీ మార్నింగ్ 6 or 7 నుంచి మళ్ళీ నైట్ 8, 9, 10 వరకు అయినా కూడా మనం ఏదో ఒక వర్క్ చేయడము, ఏదో ఒకటి చేసుకుంటూనే ఉంటాము. మన మైండ్కి పని పెడతా ఉంటాము, మన బాడీకి పని పెడతా ఉంటాము. సో మన బాడీ ఎప్పుడైతే రిలాక్స్ అవుతుందో అప్పుడు ఇలాంటివన్నీ రాకుండా ఉంటాయన్నమాట. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఇది కూడా మనం చూసుకున్నాం. మంచిగా మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది. మనం మంచిగా తిని మంచిగా ఉంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది. మన జీవనశైలిని మనమే మార్చుకోవచ్చు. ఎవరో ఎలాగో ఉన్నారనేసి వాళ్ళ అది తింటున్నారని మనం తినేసి వాళ్ళు ఇలా చేసిరని మనం చేయడం కాదు. మన ఆరోగ్యం మనం చూసుకోవాలి, మన చేతుల్లో పెట్టుకోవాలి. సో మీకు అంతా ఎక్స్ప్లెయిన్ చేసేసిన. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. ఇది ఇవాల్టి స్టోరీ. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీ బాడీని మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంటుంది, మీరే కాపాడుకోవాలి. సో నేను చెప్పిన విధంగా ఎవరన్నా కూడా ఊబకాయంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే కనుక వెమ్మటే ఒకసారి ఈ టెస్ట్ చేయించుకోండి. BMI టెస్ట్ చేయించుకుని దాంతో ఇవి ఎంత పర్సంటేజ్ ఉన్నదో చెక్ చేయించుకుని మీ పర్సంటేజ్ చూపించుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యేది ఉంటుంది కనుక ఒకసారి కన్సల్ట్ అయ్యి మీరు క్లియర్ చేసుకోండి. లేదంటే కనుక ఇన్ని సమస్యలు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఏదన్నా ఉంటే కనుక ముందుగానే చేయించుకోండి. ఇది ఇవాల్టి స్టోరీ. మళ్ళీ రేపు ఇంకొక స్టోరీతో కలుద్దాం. నమస్కారం. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,